డ్రగ్స్ వ్యవహారంలో ఓ పుంకాను కథనాలు రాసేసి పొద్దు నుంచి గంటకు ఒకటి చెప్పును మనం ఏది చెప్తే అది ఒక విష ప్రచారాన్ని అయితే చేయగలుగుతాం. నేను పొద్దున చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, నేను రాత్రి కూడా చెప్తున్నా. పర్ఫెక్ట్గా అక్కడ ఒక 140 శాంపిల్స్ తీశారు. కంపెనీ అయితే అదే, వాళ్ళు కూడా బతికే ఉన్నారు కదా, ఎక్కడికి పారిపోలేదు కదా, వాళ్ళే బుక్ చేశారని కూడా తెలుసు కదా. ఇంకేంటి వివాదం? వాళ్ళ చుట్టాలని వీళ్ళ చుట్టాలని వాళ్ళు, అది వైసీపీ చేయించిందని వీళ్ళు, తెలుగుదేశం అరే కొంచెం మనుషుల్లాగా ప్రవర్తించలేమా మనం? చంద్రబాబు నాయుడు డ్రగ్స్ అమ్ముకుంటాడా, పురంధేశ్వరి డ్రగ్స్ అమ్ముకుంటుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి డ్రగ్స్ అమ్ముకుంటాడా? కేసుని కేసులాగా ఖచ్చితంగా ఒక పెద్ద కన్సైన్మెంట్ ఇంటర్పోల్ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు సిబిఐ రైడ్ చేసింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఆ కంపెనీ వాళ్ళు, నాకు తెలియదు, మేమైతే మామూలు ఆర్డర్ ఇచ్చి వచ్చామంటున్నారు. ఇక్కడ 200 రూపాయలు ఉంది, అక్కడ 70 రూపాయలకి దొరుకుతుంది కాబట్టి చేసామంటున్నారు. వాళ్ళకి తెలిసి జరిగిందా, వాళ్ళకి తెలియక జరిగిందా, వాళ్ళు అందులో పార్టా కాదన్నది ఇంటర్పోల్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా తేలుతుంది. అది ఏ పార్టీ వాడిని ఉన్నా సరే వదిలిపెట్టరు, ఎందుకంటే అది అంతర్జాతీయ అంశం. ఈ లోపుగా మన నేరేషన్తో మన ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారాలు చేసేసి అందరి క్యారెక్టర్ అసాసినేషన్లు చేసుకుంటూ ఇంత నీచం అవసరమా రాష్ట్రంలో? అర్థం కావట్లేదు.